సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ డీకే అరుణ శ్రీతేజ్ ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా శ్రీతేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని కూడా ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సినిమా వర్సెస్ ప్రభుత్వం అనేలా చర్చ జరిగిందని చెప్పారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కూనంనేని. మరోవైపు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. శ్రీతేజ్ కు ఇంతవరకు ఉన్న ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ ను డాక్టర్స్ తొలగించారు. శ్రీతేజ్ కు జ్వరం తగ్గుముఖం పడుతోందని, తెల్ల రక్త కణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని డాక్టర్స్ వివరించారు. అయితే ప్రస్తుతం పైప్ ద్వారానే శ్రీతేజ్ కు ఆహారం అందిస్తున్నారు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతితో ఒకసారి మాట్లాడదాం. జ్యోతి, కాసేపు క్రితం థియేటర్ ఒక సరైన ప్రెజెంటేషన్ మీ జీవితాన్నే మారుస్తుంది. అలాంటి ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారా? అది కూడా సింపుల్ వేలో. అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఉన్న సిచ్యువేషన్ ని మీరు వివరించారు. అండ్ రైట్ నౌ హాస్పిటల్ దగ్గర మీరు చేరుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్ ఏంటి? పరామర్శించేందుకు వస్తున్న ప్రముఖులు ఎటువంటి భరోసాని ఆ కుటుంబానికి కల్పిస్తున్నారు? ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో శ్రీతేజ్కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారో ఆ తర్వాత నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్కి అటు సినీ రాజకీయ ప్రముఖులు మాత్రం క్యూ కడుతున్నారు, విరాళాలను ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి, కుటుంబాలను కూడా పరామర్శిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒకవైపు ఈటెల రాజేందర్తో పాటు డీకే అరుణ, కూనంనేని సాంబశివరావుతో పాటుగా కొద్దిసేపటి క్రితమే ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు కూడా కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. అతను మీడియాతో మాట్లాడుకుంటూ ప్రధానంగా ఈ యొక్క ఘటన చాలా దురదృష్టకరము. ఈ ఇన్సిడెంట్కి జరిగిన రోజు తను యుఎస్కి వెళ్ళాను, తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రధానంగా శ్రీతేజ్ తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డికి ఇండస్ట్రీలో ఏదైనా ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కూడా తాను ఈ అంశాలని సీఎం దృష్టికి తీసుకెళ్లాను. దీంతో సీఎం కూడా సానుకూలంగా స్పందించారని చెప్పేసి దిల్ రాజు చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా అటు ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే హాస్పిటల్లో జరిగేటటువంటి వాళ్ళ ఒక పాప కూడా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో వాళ్ళకు అవసరమయ్యేటటువంటి అన్ని సౌకర్యాలకు నేను అండగా ఉంటాను, చూసుకుంటానంటూ కూడా దిల్ రాజు చెప్పినట్టుగా చెప్పారు. దీనికి సంబంధించి ఒకవైపు హెల్త్ బులెటిన్ కూడా నిన్న కిమ్స్ వైద్యులు రిలీజ్ చేయడం జరిగింది. నిలకడగానే ఆరోగ్యం ఉంది, వెంటిలేటర్ లేకున్నా కూడా కొంత ఆయన శ్రీతేజ్ కొంచెం పైప్స్ ద్వారా ఆహారాన్ని తీసుకుంటున్నారు, కండరాల కదలికలు కావచ్చు అంతా కొంత బాగానే ఉందని చెప్పేసి ఒకవైపు వైద్యులు చెప్తున్నప్పటికీ కూడా మరొక వైపు మాత్రం వచ్చినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో కొంత ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ క్రిటికల్గానే ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా సీఎం ప్రస్తావించిన తర్వాత అసెంబ్లీలో ఒక్కొక్కరుగా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఒకవైపు సుకుమార్తో పాటు మైత్రి మూవీస్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కావచ్చు, అంతేకాకుండా ఈరోజు రాజకీయ ప్రముఖులైనటువంటి డీకే అరుణ, ఈటెల రాజేందర్, బండి సంజయ్ వీళ్ళంతా కూడా వచ్చి వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు. శ్రీతేజ్కి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇంకా చికిత్స అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే ఇంకా కోలుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భాస్కర్కి అంతేకాకుండా శ్రీతేజ్ కుటుంబానికి అంటే భాస్కర్ శ్రీతేజ్ తండ్రి, సో అతనికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కావచ్చు, హాస్పిటల్ ఖర్చు కావచ్చు, ఇంకా ఇతర ఏ ఉన్నా కూడా తాము చూసుకుంటామంటూ కూడా దిల్ రాజు చెప్పారు. మొత్తంగా కూడా ఈ అంశానికి సంబంధించి ఒక్కొక్కరుగా కూడా కిమ్స్ హాస్పిటల్కి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.